నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి చెప్పడం జరిగింది. అసలు మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, అసలు వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది, మరి ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఆ శాసనమండలిలో ఎలాంటి చర్చలు జరిగాయి, మరి ఆ వ్యవస్థ కంటిన్యూ అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, మీరు చెప్పండి, వాలంటీర్ వ్యవస్థ గురించి ఈరోజు శాసన మండలిలో పెద్ద చర్చ నడిచింది. సో వాలంటీర్లను మోసం చేశారు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అనటం జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థను మీరే కదా రెన్యువల్ చేయలేదు, మరి మేము ఎలా కొనసాగిస్తామన్నారు. సో ఏంటి సార్ అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి అందరికి కూడా ఉత్సుకతగా ఉంది తెలుసుకోవాలని, కొనసాగిస్తారా లేదా, అసలు ఎవరి మాటల్లో నిజమెంత, వాలంటీర్ వ్యవస్థను మరి వైసీపీనే రెన్యువల్ చేయలేదా, రద్దు చేసిందంటారా, ఎలా అనుకోవచ్చు, మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. అసలు బేసిక్ ఫ్యాక్ట్ అది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉండగా. ఎందుకు తెచ్చాడు? తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవటానికి తీసుకొచ్చాడు. వాలంటీర్లని రిక్రూట్ చేసుకున్నాడు. ఎట్లా రిక్రూట్ చేసుకున్నాడు? తన పార్టీకి సంబంధించిన మనుషుల్ని సెలెక్ట్ చేసుకొని వాలంటీర్లుగా పెట్టుకున్నాడు. తన పార్టీకి సంబంధించిన మనుషుల్ని పెట్టుకున్నప్పుడు, తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తన పార్టీ నుంచి జీతం ఇవ్వాలి. కానీ జీతం ఎక్కడి నుంచి ఇచ్చాడు? ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి ఇచ్చాడు. అంటే ప్రభుత్వ ధనాన్ని జీతంగా ఇచ్చాడు. అంటే అక్కడ ఉన్న మనుషులందరూ నీ పార్టీ వాళ్ళు. అంటే అందరూ కాదు, దాదాపుగా 90%. 10% అటు ఇటుగా వచ్చిన వాళ్ళు, మామూలుగా వేరే అక్కడ ఎమ్మెల్యేతో చెప్పించుకొని అట్లా వచ్చిన వాళ్ళు. ఈ విషయం నేనేదో ఇప్పుడు కూర్చొని మీ స్టూడియోకి మీరు పిలిచారు కదా అని వచ్చి ఇక్కడ నేను చెప్పటం కాదు. విజయసాయిరెడ్డి అదే చెప్పాడు, అమ్మటి రాంబాబు అదే చెప్పాడు. అప్పుడు వీళ్ళందరూ టాప్ పీపుల్ కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్పాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అదే చెప్పాడు. మీరందరూ నా కోసం పనిచేయాలి, మీరందరూ చొక్కాలు మడత పెట్టండి అని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రుణం తీర్చుకోవాల్సిన టైం కూడా వచ్చింది, మీరు రుణం ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళందరూ చెప్పారు. వాళ్ళందరూ కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటానికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు పార్టీ తరఫున జీతం ఇవ్వాలి, కాకుండా ప్రభుత్వం నుంచి జీతం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వాళ్ళు ఏమైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారా అంటే వాళ్ళు పనిచేయలేదు. వాలంటీర్లు చేసింది ఏంటి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చారనుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, మేలా ఫీమేలా, వాళ్ళ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ విద్యార్హతలు ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకొని పెళ్ళయిందా కాలేదా, మీకు పెళ్ళయిందా కాలేదా, ఇటువంటి వివరాలన్నీ తెలుసుకొని ఆ వివరాలని లోకల్ ఎమ్మెల్యే అడిగితే లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. లేదు హైదరాబాదులో ఒక కంపెనీ ఉండేది, ఆ కంపెనీకి పంపించండి అంటే ఆ కంపెనీకి పంపించారు. అంటే మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఈ వాలంటీర్లు రాజకీయ పర్పస్ కోసం వాడుకోవటానికి ఉపయోగపడ్డారు. ఇదేదో మనం ఈరోజు కూర్చొని చెప్పడం కూడా కాదు. ఇది ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అప్పటి ఎన్నికల ప్రధానాధికారి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ముందర ఇమ్మీడియట్గా మీ దగ్గర అంత డేటా ఉన్నది, ఓటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంది,
మర్యాదగా సెల్ ఫోన్లో అక్కడ పెట్టి పోండి, మీకు ఎలక్షన్ డ్యూటీ వేయట్లేదని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మన వ్యక్తిగత సమాచారం అంతా వాలంటీర్లు సేకరించారు. ఇది జరిగింది. ఈ మొత్తం వాలంటీర్ల వ్యవస్థ ఈ విధంగా జరిగింది. అది మొత్తం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మొత్తం వాడుకున్నాడు. 5 సంవత్సరాల పాటు వాడుకున్నాడు. అట్లా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ల పట్ల చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. వాలంటీర్లు అంటే ఒక రకమైన అంటే ఒక ఫీల్ ఉండాలి, వీళ్ళందరూ నా మనుషులు అన్న ఫీలింగు జగన్మోహన్ రెడ్డికి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? వీళ్ళందరికీ ఈ సర్వీసు కంటిన్యూ అయితే, అంటే గవర్నమెంట్ సర్వీసు వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కంటిన్యూస్గా వాళ్ళు చేసేస్తే వాళ్ళు పర్మనెంట్ అవుతారు సహజంగా. అంటే కాంట్రాక్టు వర్కర్లు కూడా ఒక సర్వీసు దాటిన తర్వాత, అంటే బ్రేక్ లేకుండా సర్వీస్ కంటిన్యూ చేస్తే వాళ్ళని పర్మనెంట్ చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ టర్మ్ అయిపోతే, మధ్యలో టర్మ్ అయిపోతే ఎక్స్టెండ్ చేశారు. తర్వాత నవంబర్లో, అంటే ఎలక్షన్లు జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ మేలో కదా. అంతకు ముందు సంవత్సరం అంటే 2023 నవంబర్లోనే వీళ్ళ టెన్యూర్ అయిపోతే వీళ్ళని కంటిన్యూ చేస్తూ మళ్ళీ జీవో ఇవ్వాల. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వార్థాన్ని మీరు గమనించండి. ఎంత స్వార్థపరుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇన్ని లక్షల మంది వాలంటీర్లుగా సేవ చేస్తే, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సేవ చేస్తే, అది చెప్పడానికే నేను ఇంత సుదీర్ఘంగా ఉపోద్ఘాతం చెప్పింది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత పని చేస్తే జగన్మోహన్ రెడ్డి తను స్వార్థంతో ఆలోచించి తను జూన్ వరకు కంటిన్యూ అవుతాడని తెలుసు కదా, ఎలక్షన్లు వచ్చిన తర్వాత కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కదా పోయేది. నవంబర్లో టెన్యూర్ అయిపోతే ఎందుకు ఎక్స్టెండ్ మళ్ళీ జీవో ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ వాలంటీర్లు మన చెప్పు చేతల్లో ఉండాలి, ఎలక్షన్లలో మన కోసం పనిచేయాలి, మన కోసం వీళ్ళు ఎలక్షన్లో పని చేయాలి అంటే వీళ్ళ సర్వీస్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయకూడదు, వీళ్ళకి అసలు ఎక్స్టెన్షన్ ఆర్డర్ ఇవ్వకూడదు అని ఆలోచించి కుట్రపూరితంగా వాళ్ళతో ఏం చెప్పాడు అంటే, నన్ను మళ్ళీ గెలిపించండి, మీ సర్వీస్ని మళ్ళీ తీసుకుంటానని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. వాలంటీర్లని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఈ కుట్ర, ఒకవైపు వాలంటీర్ల మీద జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇట్లా కొనసాగుతుండగానే లోకల్ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇంకోటి ఏం చెప్పాడంటే, ఈ వాలంటీర్లందరికీ కూడా చంద్రబాబు నాయుడు జీతం పెంచుతానని చెప్తున్నాడు, అందుకని ఇమ్మీడియట్గా వాళ్ళతోటి రాజీనామాలు చేయించండి అని చెప్పారు. ఒక్కొక్క వాలంటీర్కి 10,000, 15,000, 20,000 ప్యాకెట్లు ఇచ్చారు. ఎలక్షన్లలో పనిచేయాలి, వాళ్ళ పార్టీ కోసం పనిచేయాలి, సర్వీస్లో ఉండకూడదు. అంటే ఎంత కుట్ర చూడండి. అట్లా వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి మీ పదవులకు రాజీనామా చేయండి, మాకు పార్టీకి ఓట్లు వేయించండి, మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని తీసుకుంటాం అంటే ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్ చేయటం, బేరం పెట్టుకోవటం, లంచం ఇవ్వటం, ఆశ చూపించటం, వాళ్ళ భవిష్యత్తుని చేతిలో పెట్టుకోవటం, గ్రిప్పులో పెట్టుకోవటం, ఇన్ని రకాల గేమ్స్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల మీద ఆడాడు. ఆడిన తర్వాత చాలామంది వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గేమ్లో పడిపోయి రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. రాజీనామాలు చేసేసారు ఉద్యోగాలకి. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగాలి, నవంబర్లో వాళ్ళ టెన్యూర్ అయిపోతే వాళ్ళు ఇంకా రాజీనామా చేయటం ఏంటి? విచిత్రం అదే. వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? నాటకం, జగన్మోహన్ రెడ్డి నాటకం ఏంటి? అసలు వాళ్ళకి ఉద్యోగమే లేదు, నవంబర్ తోటి వాళ్ళకి అయిపోయింది. ఇదంతా ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రాజీనామా డ్రామా అంతా ఎప్పుడు? మార్చి ఏప్రిల్ నాటికి వాళ్ళకి ఉద్యోగాలే లేవు కదా. ఇది ఉత్తుత్తి రాజీనామాలు చేయించి ఆ రాజీనామాల టెస్ట్ అనమాట. అంటే
నా వైపు ఎంతమంది ఉన్నారు? రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టినట్టు వీళ్ళందరూ నేను చెప్పిన మాట వింటారా లేదా? రాజీనామా ఎంతమంది చేస్తారు? అంటే ఈ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మి లేని ఉద్యోగానికి 60% మంది రాజీనామాలు చేశారు. అంటే 100కి 60 మంది ఈ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి లేని ఉద్యోగానికి రాజీనామాలు చేశారు. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు వాలంటీర్లతో గేమ్ ఆడుకున్నది ఎవరు? రైట్ మేడం, ఇప్పుడు సార్ చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ముందు ఎలక్షన్స్లో వాడుకోవాలని గట్టి ప్రయత్నమే చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. వద్దు అనేసరికి కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మనం చూసాం సార్ చెప్పినట్టు జీవో ఇవ్వకుండా రాజీనామాలు చేయించడం వాళ్ళతోటి. అండ్ రీసెంట్గా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు బయటకు వచ్చి వాలంటీర్ వ్యవస్థ వల్లే మేము ఓడిపోయామని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇదంతా చేసి ఇప్పుడు మండలిలో వచ్చేసి మీరెందుకు కొనసాగించట్లేదు అసలు, అంటే ఇక్కడ ఎవరు తప్పు చూపించాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది, ఎవరు వాలంటీర్ల జీవితాలతో ఆడుకుంది అంటే ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పిదాల్లో ఇది ఒక తప్పిదం. మండలిలో అసలు ఈ ప్రశ్న లేవనెత్తించడమే పెద్ద తప్పిదం, అంతే కదా. ఇప్పుడు తీరు కూర్చుని తన్ని తాను కెలుక్కోవడం అంటారు ఇవన్నీను. ఇప్పుడు ఆయన చేసి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదండి, జగన్మోహన్ రెడ్డికి వేరే ఎవ్వరూ అక్కర్లేదు. తప్పులు ఒప్పుకోవడానికి కానీ లేదా ఎదుటివాడి తప్పులు ఎత్తి చూపించడంలో కానీ రెండింటికి ఆయనే ముందుంటాడు. అది కూడా వైసీపీ వాళ్ళవే, తెలుగుదేశం వాళ్ళవి నేను చెప్పట్లా. వైసీపీలో ఎవడైనా తప్పు చేస్తే అవును మా వాడు తప్పు చేశాడు అని ఖచ్చితంగా చెప్తాడు. లేదు ఇగో మీరు తప్పు చేశాక దీన్ని ఎత్తండి అక్కడ మండలిలో ఇప్పుడు ఎత్తండి అని ఆయన చెప్పాడు. బొత్సాకి బొర్ర ఉంటే ఎత్తుతాడండి? అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు, బొర్ర కూడా పనిచేయదు. లేకపోతే నీ తప్పిదాన్ని నువ్వు ఇవాళ ఎత్తి చూపించి ప్రజల్లో ఇవాళ వైసీపీ చులకనైందా తెలుగుదేశం కూటమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారు? మీలో ఎవరికి స్కిల్స్ ఉన్నాయో మీ విద్యార్హతల్ని బట్టి మీకు 10,000 కాదు 30,000 కూడా జీతం వచ్చేలా చేస్తానని అన్నారు. ఆ రోజు ఏం జరిగింది? వీళ్ళు ఎక్స్టెండ్ చేయలేదని ఎవరికీ తెలియదుగా. ఇవన్నీ నాటకాలు కదా. ఇప్పుడు ఇందాక వచ్చినట్టుగా అన్నీ వైసీపీ చేసినవన్నీ దొంగ నాటకాలే, జగన్ నాటకం. ఇవన్నీ దొంగ నాటకాలు కూడా కాదు, ఏది తీసుకున్నా జగన్ నాటకమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? హ్యాపీగా సెప్టెంబర్లో వాళ్ళ టెన్యూర్ అయిపోయింది, ఎక్స్టెండ్ చేయాలి, నవంబర్ వరకు చేయాల, 8 నెలలు జీతాలు ఇవ్వాల. మీ వారు చెప్పినట్టుగా 3 నెలలకో 4 నెలలకో జీతాలు, వాళ్ళకి జీతం కూడా కాదు అది, ఒక ఎర వేశాడు, ఒక కవర్ ఇచ్చాడు. 1,56,000 మంది ఎంతమందో రిజైన్ చేశారు. ఎవడు నష్టపోయాడు? ఇప్పుడు వాళ్ళేమీ భయపడక్కర్లేదు. అసలు ఇప్పుడు అసలు వాలంటరీ వ్యవస్థ అనేది అవసరం లేదండి. మనం ఇంతకుముందు కూడా చెప్పాము ఈ విషయం. ఈ వాలంటరీ వ్యవస్థ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇప్పుడు స్కిల్ గణన అనేది చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేస్తున్నది స్కిల్ గణన. స్కిల్ గణనలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి యువత అందులో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ నుంచి వచ్చామంటేనే నష్టం, మిగతా వాళ్ళు రానివ్వరు చెప్పాలంటే. అసలు ఆ పదం వాడితేనే నష్టపోయేది వాళ్ళు. ఎందుకంటే వైసీపీ చేసిన కుట్ర వల్ల. ఇప్పుడు 2 విషయాలండి, ఇందాక వారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మన సమాచారం అంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. ఒక వాలంటీరు 50 మందిది, 50 కుటుంబాల సమాచారం ఉంది. ఇప్పుడు వాలంటీర్ని నేనేమో ఉద్యోగానికి వస్తాను, నన్ను తీసుకోండి మీరు వృత్తి నైపుణ్యంలో అంటే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా, నమ్ముతారా? కాబట్టి అసలు వాలంటరీ వ్యవస్థ నుంచి వచ్చాను కానీ నేను వాలంటీర్గా చేశాను కాకుండా, ఇదిగో నా విద్యార్హత ఇది, నాకు ఈ నైపుణ్యం నేర్చుకోవాలని ఉంది, దానికి తగినట్టు నాకు ఉద్యోగం ఇప్పించండి అని అడగాలి తప్ప, ఈరోజు అసలు వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడే అధికారం, హక్కు వైసీపీకి లేదు. వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళ మొత్తం వాళ్ళని వాడుకుని వాళ్ళని ఎటు కాకుండా చేసి నట్టేట్లో ముంచింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ అసలు బొత్స ఎత్తడం ఒక పెద్ద తప్పు అయితే, దానికి ఇవాళ డోలా బాల వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు అసలు పిల్లాడే పుట్టకపోతే పేరు ఎక్కడి నుంచి అన్నాడు ఆయన. ఏమీ లేకుండా అసలు గాల్లో నుంచి వాళ్ళు ఏదో పుట్టించి అందరూ చెప్పారా లేదండి గతంలో వీళ్ళందరూ మా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు కాదు అని. మరి ఇంకా అలాంటప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు మోసం చేశాడు? వాళ్ళు మంచిగా తెలుగుదేశం కూటమి చెయ్యాలనుకుంది, అది వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ వాలంటరీ వ్యవస్థ రద్దయిపోవటం కూడా వాలంటీర్లకు మంచిదే ఈరోజు. లేకపోతే ఆ 10,000తో ఆగిపోతారు. ఇప్పుడు ఈ స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి,
దే కెన్ లివ్ ఎనీవేర్. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. పెళ్ళయింది అనుకోండి రేపు పొద్దున అతనికో అమ్మాయికో వేరే దేశం వెళ్ళినా కూడా దే కెన్ సర్వైవ్. అన్నీ కూడా మన మంచిగా అంటారు చూడండి. అలాగే ఇవాళ బొత్స లేవనెత్తటం కూడా వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళకి మంచే జరిగింది. కాబట్టి బొక్కబోర్లా పడింది బొత్స నన్ను అడిగితే. ఇవాళ మంత్రి గారు చాలా కరెక్ట్ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం కూటమి వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచించక్కర్లేదండి. చక్కగా స్కిల్ గణన పూర్తి చేసి ఏడాది పడుతుందో 6 నెలలు పడుతుందో పట్టనివ్వండి. ఎలాగా వాళ్ళకి జీతాలు లేవు. 5,000లో 200 ఎలాగా కట్ చేసి 4,800 ఇచ్చాడు కదా. ఆ 5 ఏళ్లలో 200 కోట్లు తిన్నాడు కదా సాక్షి కోసం. ఇప్పుడేం వాళ్ళకి పెద్ద 4,800 పెద్ద జీతమా? అదొక జీతమా చెప్పండి? వాళ్ళ చేత బండ చాకరీ చేయించాడు. వాళ్ళు హ్యాపీగా అసలు ఏ వ్యవసాయ కూలీలు కానీ వెళ్తే ఇంకా ఎక్కువ వచ్చేదాము నన్ను అడిగితే, ఇంకే పని చేసుకున్నా కూడా. కాబట్టి ఇవాళ వాలంటీర్లని పనిచేసిన వాళ్ళు ఎవరూ కూడా విచారించక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే మొత్తం కూటమి కానీ ఎవరిని ఏమి మోసం చేయడానికి వాళ్ళు చూడటం లేదు. ఇందులో జరిగిన తప్పిదం ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? 8 నెలలు ఎందుకు జీతం ఇవ్వలేదు? నువ్వు తర్వాత కూడా 5,000 ఉంటుంది, 10,000 చేస్తాను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. కాబట్టి ఆ రకంగా కూడా మోసం చేశాడు. 5 ఏళ్ళు నువ్వు ₹1 పెంచకుండా 5 ఏళ్ళు వాళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయించుకున్న నెలలో అసలు ఎంత మోసాలు చేశాడండి. మార్చిలో 2-3 సార్లు ధర్నా చేశారు. ఎస్, పెంచమని చేశారు. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏప్రిల్ మేలో వాళ్ళకి జీతాలు వెళ్ళలేదు. వాళ్ళ చేత సేవలు తీసుకోలేదని చెప్పి పెద్దవాళ్ళని చంపేసి జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ కూడా ఏది జరిగినా మన మంచిగా అంటారు. ఇవాళ ఏం జరిగినా కూడా తెలుగుదేశం కూటమి మంచికేనండి. ఇది ఇవాళ బొత్స లేవనెత్తడం కూడా ఒక రకంగా మంచిదైంది. సో వాలంటీర్లు అందరూ నిశ్చింతగా వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకోమనండి, స్కిల్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోమనండి. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు రెడీగా ఎలాగ వాళ్ళు ఇస్తారు. సంవత్సరానికి 4 లక్షలు అన్నారు కాబట్టి ఇప్పుడు 2,62,000 మంది ఎంతమందో మొత్తం వాలంటీర్లు. కాబట్టి కళ్ళు మూసుకుని ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. రైట్ సార్. మాట్లాడితే ఎలక్షన్స్కి ముందు మీరు వాడికి శాలరీ పెంచుతానన్నారు, 10,000 శాలరీ ఇస్తామని చెప్పారు కదా. మీరు చెప్పిందంతా మరి ఇప్పుడు మాట తప్పారు కూటమి ప్రభుత్వం అని చెప్తుంది. అంటే ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు అని చెప్పి. అంటే కంటిన్యూ అవుతుంది, మనం శాలరీ ఇంక్రీజ్ చేద్దాము, వాళ్ళ సేవలు ఉపయోగించుకుందాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అలాగే మనం చూసాం వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇటు పంచాయతీ ఇటు సచివాలయ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఈవెన్ ఆ పార్టీకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చాలా మంది కూడా ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య కనెక్షన్ కూడా దెబ్బతినిందని చెప్పిన సందర్భాలు చూసాము. అంటే 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏం చెప్తారు మీరు? ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కొలాప్స్ అయిపోయిన మాట వాస్తవం. ఏ వ్యవస్థ లేదు. వాలంటీర్లకి అసలు ఈ వాలంటీర్లని తీసుకురావటం అనేది సర్పంచ్ వ్యవస్థకి ప్యారలల్గా తీసుకొచ్చాడు. మామూలుగా ఏంటి, సర్పంచ్ ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి సర్పంచ్. సర్పంచ్ చేసే బాధ్యతలన్నీ కూడా ఈ నామినేటెడ్ అంటే ఈ వాలంటీర్ వాళ్ళ పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి సర్పంచ్కి పోటీగా పెట్టాడు. సర్పంచ్ చేసే పనులన్నీ ఇతనితో చేయించాడు. స్థానిక ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులన్నీ కూడా ఈ పెయిడ్ వర్కర్లతోటి చేయించాడు. నా బాధ ఏంటంటే ఇంత పని చేయించిన వీళ్ళని చూడలే, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని చూడలే. నువ్వు ఏం సాధించావు? పెద్ద గుండు సున్నా. వాలంటీర్లని వాడుకున్నవాడు ఎట్లా కావాలంటే అట్లా వాడుకున్నావు. వాళ్ళని ఎంపికలో ఏమైనా క్రైటీరియా ఉందా? నువ్వేదైనా రిటర్న్ టెస్ట్లు అవి ఇవి పెట్టి తీసుకున్నావా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అవి చూసావా? మెరిట్ ప్రకారం రిక్రూట్ చేసుకున్నావా? ఇటువంటి పనులు ఏవి చేయకుండా నీ పార్టీ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల్ని 2 చోట్ల వాడుకున్నాడు. ఒకటి వాలంటీర్లు, రెండోది ఏంటో చెప్పండి. రెండోది ఏంటి అంటే ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి కదా, వాటిట్లో క్యాషియర్లుగా పెట్టాడు. ఉపాధ్యాయులను కూడా పాపం పెట్టాడండి. ఉపాధ్యాయుల్ని బయట పెట్టాడు పాపం. ఉపాధ్యాయులకి క్యాష్ అప్పగించాలి. ఉపాధ్యాయులు వేరే వాళ్ళు, అందుకని బయట
క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఉపాధ్యాయులు అంటే మరి వీళ్ళైతే సంచిలో వేసి ఇవ్వగలరు కదా. జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పాడు, నా హయాంలో నేను 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పాడే. ఇవి అవి ఏంటి, వాలంటీర్ల ఉద్యోగాలు ప్లస్ మందు షాపుల్లో క్యాషియర్ పోస్టులు, ఈ 2 తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వాలి. ఈ ఉద్యోగాలు ఇచ్చేసి ఇంకా అసలు ఏమాత్రం వెరపు లేకుండా, కళ్ళు కూడా ఆర్పకుండా నేను 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. ఆ 10 లక్షల ఉద్యోగాలు ఏంటంటే అంటే ఇవి మందు షాపులో కూర్చొని క్యాష్ లెక్క పెట్టడం. అంటే ఇట్లా మొత్తం వ్యవస్థని మొత్తాన్ని ఖరాబు చేసి, నాశనం చేసి, తన సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తర్వాత వాళ్ళని తీసేసి వాళ్ళతోటి రాజీనామా డ్రామాలు పెట్టించి, జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళందరూ రాజీనామాలు చేస్తున్నారు. ఆ ఎంఆర్ఓకో ఎంపీడీఓకో లెటర్లు ఇస్తున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఏమనుకుంటారు, ఇంకా వాడికి ఉద్యోగం ఉందనుకుంటారు కదా. వాడికి ఉద్యోగమే లేదు కదా, అప్పటికే ఉద్యోగం లేదు, అయినా వాడు రాజీనామా చేస్తున్నాడు, వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే ఎంత డ్రామానో చూడండి. అట్లాగే అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు, వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. అమ్మ వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే వాడికి ఉద్యోగం ఉందేమో అనుకున్నారు చాలామంది. అని అప్పుడు తెలుగుదేశం చెప్పింది అందరికీ, వాలంటీర్లకి, అయ్యా మీరు రాజీనామా చేయమాకండి, మేము రాగానే మళ్ళీ మేము జీతం పెంచుదాము అని ఎంత అమాయకంగా చెప్పారు వాళ్ళు. పాపం నిజంగా వాడు రాజీనామా చేస్తే వీడు యాక్సెప్ట్ చేయడం అంటే వీడేమనాలి, నీకు అసలు జీవోనే లేదా, నీ జీవో ఎప్పుడు అయిపోయింది, నేను నీకెందుకు యాక్సెప్ట్ చేస్తానని చెప్పాలి కదా. ఈ ఆఫీసర్ చెప్పాలా, ఈ ఆఫీసర్ యాక్సెప్టెడ్ అని రాసి దగ్గర పెట్టుకుంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళకేంటి, అరే వీడు ఉద్యోగం పోయిందని బాధ, వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా, ఉందేమో అనుకొని అరే చేయమాకండి రా, రాజీనామా చేయమాకండి, మేము వచ్చిన తర్వాత నీకు 10,000 ఇస్తాము, మీరు రాజీనామా చేయమాకండి, అయ్యో మీరు అట్లా చేయమాకండి, మీ జీవితం ఆగం అవుతుందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అంటే ఎంత పెద్ద డ్రామాని రక్తి కట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ వాలంటీర్ల డ్రామా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ వాలంటీర్ల ఈ డ్రామా రక్తి కట్టించి, ఇందాక దుర్గా గారు చెప్పినట్టు దీని మీద గప్ చిప్పున మామూలు తేలుగుట్టిన దొంగలాగా గప్ చిప్పును కూర్చోవాలి. కానీ తీసుకొచ్చి అడిగి, అంటే నిద్రపోతున్న బర్రెను లేపి తన్నించుకున్నట్టు మళ్ళీ లేపి మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామిని అడిగి ఆయన తీసుకొచ్చి, అయ్యా ఇది జీవోనే లేదు, ఈ వాలంటీర్ల వ్యవస్థే లేదు, లేని వ్యవస్థని మేము ఏం చేయమంటారు అని అడిగితే, చూసావా మాట తప్పారు, మాట తప్పింది నువ్వు, జీవో ఇవ్వంది నువ్వు, ఇప్పుడు లేని వ్యవస్థ, అసలే వ్యవస్థే లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అందరు రాజీనామా చేశారు, ఇంకా మిగిలింది 10 మంది 20 మంది మిగిలి ఉంటారు. ఆ 10 మంది 20 మంది వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళు కొంచెం ఏదైనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఎటు ఇందాక దుర్గ గారు చెప్పినట్టు ఎటు ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల ఈ వాలంటీర్ల ఉద్యోగాల గురించి ఇప్పుడు ఆలోచించేవాడు లేడు, ఎవరూ లేరు. ఈ వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఈ వైన్ షాపు, ప్రభుత్వం నడిపిన వైన్ షాపుల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు, పట్టించుకునే నాదుడు లేక. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు పాటలో వైన్ షాపులు దక్కించుకున్న వాళ్ళు మానవత్వంతో ఈ వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీద తిరుగుతున్న వీళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డున పడేస్తే కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇది వాస్తవంగా మొత్తం అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు. రైట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం చూసాం మేడం, ఫస్ట్ టైం పెన్షన్స్ పంపిణీ చేస్తున్నప్పుడు
సచివాలయ వ్యవస్థ ద్వారా చంద్రబాబు గారు పెన్షన్ పంపిణీ చేస్తుంటే కావాలని చెప్పి వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చాలా చేసింది వైసీపీ. ముసలి వాళ్ళు అక్కడ చనిపోతున్నారు, వృద్ధులు ఇక్కడ చనిపోతున్నారు అని చెప్పి ప్రచారం చేసి వాళ్ళని ఎంతో రెచ్చగొట్టే ప్రయత్నం, తర్వాత చాలాసార్లు కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా కూడా వాలంటీర్లు వైసీపీ మాట విన్నది. ఎలక్షన్స్ ముందు వరకు వేరు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా వైసీపీ మాట విన్నట్టయితే కనిపించలేదు. ఎక్కడా కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అంటే ఇప్పటికి కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడో చోట ఆదుకుంటుంది మనల్ని, మనకి తగ్గ స్కిల్కి తగ్గట్టు ఇస్తుంది అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం కూడా మరి కూటమి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఎలా సెట్ చేస్తుందంటారు, ఏం చేస్తుందంటారు? ఇప్పుడు స్కిల్డ్ యూనివర్సిటీ అని పెట్టబోతున్నారు కదండి, అది ఎట్లాగా వస్తుంది, యూనివర్సిటీ వస్తుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు స్కిల్ గణన జరుగుతుంది. జరిగినప్పుడు ఈ నష్టపోయిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వంలో పనిచేయాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే వైసీపీలో నష్టపోయిన వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎన్రోల్ చేసుకోవాలి. చేసుకుని ఇగో నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే నేను ఇది చదువుకున్నాను, నేను ఫర్దర్గా ఇది చేయాలనుకుంటున్నాను, దానికి తగ్గట్టు కోర్సులు ప్రభుత్వం సూచిస్తుంది. దానికి ఒక శాఖ ఉంటుంది కదా. ఇప్పుడు అది వెంటనే ఇవ్వాలంటే తేలదు. ఇప్పుడు ఈ సాంఘిక సంక్షేమ శాఖ కిందకు వస్తుందా, దేని కింద పెడతారు, లేకపోతే లోకేష్ గారి కిందకు వస్తుందా, ఇవన్నీ విధి విధానాలు ఇంకా ఖరారు అవ్వాలి. అయినప్పుడు ఇప్పుడు ఎలాగ వాళ్ళు ఈ గణనకు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పచ్చు, ఇగో మేము ఇలా చేసామండి, మేము ఇట్లా మోసపోయాము, కానీ మమ్మల్ని ఇంత రెచ్చగొట్టినా కూడా మేము గత 5 నెలలుగా మేమందరం కూడా సైలెంట్గానే ఉన్నాము. బికాజ్ మమ్మల్ని ఆల్రెడీ 8 నెలలు మమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మాకు జీతాలు ఇవ్వలేదు, మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు మా జీవో. కాబట్టి మేము అన్ని రకాలుగా కూడా ఉభయభ్రష్టత్వం అంటారు, ఆ రకంగా అయ్యాం మేము. అంతే కదా. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళని ఒక గూఢచర్యం కింద వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చేత గూఢచర్యం చేయించాడు నన్ను అడిగితే. అంటే ఒక్కొక్క ఇంటికి సంబంధించిన వివరాలు సేకరించాడు అంతే. అంటే మనం ఏ ఉద్యోగాలు చేస్తున్నాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఆస్తి కబ్జా చేయొచ్చు, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టచ్చు, ఎవరిని ఎలా నా వైపు తిప్పుకోవచ్చు, అతను ఆలోచన అదే. ఇప్పుడు చేసిందంతా అదే కదా గత 5 ఏళ్లలో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి నష్టమో జరగదండి. ఇందాక మనం చెప్పినట్టు అసలు ఈ ప్రభుత్వం అలా ఆలోచించట్లా. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా అదే. అయ్యో అనవసరంగా మనం వాలంటీర్లు ఉన్నారనుకుని మనం మాట ఇచ్చాము, అసలు ఆ వ్యవస్థే లేదు. గత సెప్టెంబర్లో రెన్యువల్ చేయాల్సిన నవంబర్ అయినా చేయలేదు, 8 నెలలు ఖాళీగా కూర్చోపెట్టారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రతిపక్షాలను కూడా మోసం చేశారు. ఇంకొకటి అండి, ఎలా తెలుస్తుందండి, ఇప్పుడు ఏ వ్యవస్థలోకి కూడా అసలు తెలుగుదేశం వాళ్ళు ఎంటర్ కానివ్వలేరు కదా. వాళ్ళు ఎంటర్ అవుతారంటే పెడతారు కదా, పెట్టలేదు కదా. ఇప్పుడు అదే కదా, అందుకే ఇప్పుడు వీళ్ళు ప్రతి జీవో ఆన్లైన్లో పెడతామని అంటున్నారు. అంటే వాళ్ళు అన్నీ మోసాలే కాబట్టి ఇప్పుడు వీళ్ళకి వచ్చి నష్టం ఏమి లేదంటే అసలు వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళ పదం మర్చిపోయి మేము కూడా మిగతా వాళ్ళలాగానే స్కిల్డ్ పీపుల్ అనుకోవాలి, మాకు ఈ స్కిల్ కావాలి అని ప్రభుత్వాన్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళ లోకల్ వాళ్ళు ఉంటారు కదా నాయకులు, వాళ్ళని అప్రోచ్ అయ్యి సార్ మేము ఇట్లా నష్టపోయాము అని చెప్తే దే విల్ హెల్ప్ ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ కూడా లోకేష్ గారి దగ్గర ఖచ్చితంగా వెళ్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటే ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు కాబట్టి లేదు లోకేష్కే వినతిపత్రం ఇచ్చుకోవచ్చు వాళ్ళు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి పర్యవేక్షిస్తున్నారు, తర్వాత ఫాలో అప్ చేస్తున్నాడు, ఆయన అక్కడితో ఆపట్ల. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగదండి. ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి జీతాలు వస్తాయి. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. ముందు కూడా ఈ 5 ఏళ్ళు వాళ్ళకంతా కూడా అంతా మంచిగానే ఉంది ఫ్యూచర్, భవిష్యత్ అంతా కూడా. ఎందుకంటే ఇదివరకుట్లా అభివృద్ధి లేకపోవడం లేదుగా, ఇప్పుడు అభివృద్ధే కనిపిస్తోంది, అక్కడ అరాచకం కనిపించింది. కాబట్టి వాలంటీర్లు అని అనబడే ఈ ఎంప్లాయీస్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ వాలంటీర్లు, వాళ్ళు అసలు హ్యాపీగా నిశ్చింతగా ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడొచ్చు, లేదు ప్రభుత్వానికి అప్లై చేసుకోవచ్చు. రైట్ సార్. ఇక్కడ ఇందాక మీరు బొత్స అనవసరంగా ఈ టాపిక్ లేవనెత్తారు అన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఆయన టాపిక్ తీసినట్టున్నారు. అండ్ ఇంకోటి సార్, మరి ఇక్కడ జీవో రహస్యంగా ఉంచటం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. అంతకుముందు కూడా మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది చంద్రబాబు గారికి తెలియక హామీ ఇచ్చి ఉండొచ్చు ఆ జీవో గురించి. అట్లా కాదు జీవో గురించి ఇచ్చారా ఇవ్వరా అని కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు 5,000 రూపాయలకి ఒక కుటుంబం బతకటం కష్టం అన్న మానవీయ కోణంలో
అరే 5,000 కదా, కనీసం 10,000 ఇస్తే ఆ ఊళ్ళో బతకగలుగుతాడు అన్న మానవీయ కోణంలో చెప్పారు తప్ప లాజిస్టిక్స్ చూడలేదు అక్కడ. మెయిన్గా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన కారణం ఏంటి అంటే వాళ్ళు బతకడం, ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోకూడదు అన్న ఉద్దేశంతో. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయ కారణాలే వెతికితే చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళని తెలుసు కదా, వాళ్ళందరూ వైసీపీ వాళ్ళని తెలుసు, విజయసాయి రెడ్డి పెట్టాడని తెలుసు, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ స్పాన్సర్ చేశారని తెలుసు, వైసీపీ ఎమ్మెల్యే రికమెండేషన్ మీదే వాళ్ళకు ఉద్యోగం వచ్చిందని ఈ విషయాలన్నీ మనకే తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడుకి తెలీదా? చంద్రబాబు నాయుడు ఆ విషయాలన్నీ తెలిసినా ఎందుకు చెప్పాడు అంటే మానవీయ కోణంలోనే చెప్పాడు. 5,000తోటి ఒక కుటుంబం బతకలేదు, వాళ్ళకి 10,000 ఇద్దాము అన్న సదాశయంతో ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటి, దానికి అనుగుణంగా వ్యవస్థ కూడా ఉండాలి కదా. వ్యవస్థే లేదు అక్కడ. వ్యవస్థే రద్దయిపోయిన వ్యవస్థని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఎట్లయినా ఈ వాలంటీర్లకి, మాజీ వాలంటీర్లకి సహాయం చేయాలని ఉన్నా కానీ ఎట్లా చేయాలి? అసలు వ్యవస్థ లేదు అక్కడ. వ్యవస్థ రద్దయిపోయి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, అంతే కదా. 1 year కాబట్టి ఇంక 1 yearలో 1 monthలో 1 year అయిపోతుంది. వ్యవస్థ లేదు అక్కడ ఉన్న వాళ్ళకి. ఇంక అక్కడ ఎవడు లేడు అసలు. కానీ బొత్స అడుగుతున్నారు కదా, మీరు తీసుకురండి జీవో అంటే వాళ్ళు తీసుకురారు జీవో, వాళ్ళు రద్దు మీరు తీసుకురావచ్చు కదా జీవో అని అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణకి ఇందాక కనకదుర్గ గారు ఒక పాయింట్ చెప్పారు, బుర్ర ఉంటే ఇచ్చేస్తావా బొత్స అని. అందుకని బుర్ర ఉంటే అసలు ఈ క్వశ్చనే వేయకూడదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇంటికి వెళ్ళా ఇప్పుడు ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి తోటి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అసలు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మాస్టర్ ప్లాన్ వేసిన వ్యక్తి కదా. ఆ వ్యక్తికి అసలు ఈ క్వశ్చన్ అడగకూడదురా, మనం అడిగితే మనం మురుగుంటలో పడ్డట్టు అవుతుంది, అడిగితే నించుకోవడం అంటారు చూడండి అని అన్న జ్ఞానం ఉండాలి కదా. అక్కడేదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ సమాధానం చెప్పారు. ఆయన మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా మాట తప్పే అని చెప్తే మాట తప్పినట్టు ఎట్టవుతుంది? మాట తప్పింది ఎవరు? బొత్స సత్యనారాయణ. మాట తప్పింది జగన్మోహన్ రెడ్డి. మాట తప్పింది, మడమ తిప్పింది, అన్ని రకాల మోసాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ల వ్యవస్థను వాడుకున్నప్పుడు నువ్వు కూడా మంత్రిగానే ఉన్నావు కదా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇదేందండి, జీవోల ద్వారా వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేద్దాం, మనం ఎలాగో 30 ఏళ్ళు ఉంటాం కదా అని చెప్పాలి కదా బొత్స సత్యనారాయణ. అప్పుడు మోసం చేశాడు కదా. అప్పుడు చెప్పవా? అప్పుడు నోట్లోంచి మాట రాలేదా? అంటే నేను ఇదేదో ఒక వ్యక్తిని ఎక్కిరించటం కాదు, వాలంటీర్లని మోసం చేశారన్న బాధతోటి నేను చెప్తున్నా. నువ్వు వాలంటీర్లని మోసం చేసిన వ్యక్తులు వచ్చి ఈ రోజునొచ్చి నీతులు చెబుదాం, కౌన్సిల్లో మనకి బలం ఉంది కాబట్టి మనం ఏది చేసినా కానీ నడుస్తుంది అనుకుంటే మనం చేసాం, కూటమి ప్రభుత్వం మీద నెట్టేయచ్చు అన్న ఆలోచన ఏంటంటే కాదు సార్. నువ్వు ఈసారి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతోటి కదా ఎక్కువ సమావేశం అయ్యాడు, ఈ పిచ్చి ప్రశ్నలన్నీ ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ ఇచ్చేసి అసలు వాలంటీర్ల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిస్కంటిన్యూ చేశాడు? వాలంటీర్లతోటి డిస్కంటిన్యూ చేసిన వాలంటీర్లతోటి రిజిగ్నేషన్ ఎందుకు తీసుకున్నాడు? రిజిగ్నేషన్ తీసుకున్న వాలంటీర్లకి 20,000 15,000 ప్యాకెట్లు ఎందుకు ఇచ్చాడు? అంటే వాళ్ళు చేసిన సర్వీస్ కండి, వాళ్ళ దగ్గర గూఢచర్యం వల్ల అన్ని తీసుకున్నాడు కదా. వీళ్ళు మళ్ళీ ఎదురు తిరగకూడదు, ముందు రెసిగ్నేషన్ తీసేసుకుంటే ఇగో నువ్వు రిజైన్ చేసావు, నువ్వు నన్ను అడగడానికి లేదంటాడు. ఎలక్షన్ టైంలో రాజీనామాలు చెయ్యని వాళ్ళకి కూడా ఆ మంత్ సాలరీస్ కూడా ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. అసలు జీతాలు ఇవ్వడం జీవో ఉన్నప్పుడే ఇవ్వాలి. 8 నెలలు అది ఆ మొత్తం ఆపేసి మీరందరూ పార్టీ కోసం పనిచేయండి, మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిని చేయండి, అప్పుడు మీకు అంత బకాయితో సహా జీతం ఇస్తానని చెప్పాడు. చాలే ఇప్పుడు ఇచ్చావు, మళ్ళీ గెలిస్తే ఇస్తావని చెప్పి వాలంటీర్లు పనిచేయలే, అయిపోయింది. దట్స్ ఆల్. అన్నీ మంచిగా వాళ్ళకి అనుకూలంగా జరిగాయి. ఎక్కడైనా సరే ఏదైనా సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు
ఒక సెక్టార్ని బాగు చేయాలి అంటే నిస్వార్థంగా ఆలోచించాలి. అంతేగాని ఒక సెక్టార్ని బాగు చేస్తున్నట్టు నటించి దాని ద్వారా మనం రాజకీయంగా లబ్ధి పొందుదామని ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఫలితమే వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే నిరుద్యోగుల్ని మోసం చేసినట్టు కదా, 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతోటి గాడిది చాకిరీ చేయించుకొని వాళ్ళ సర్వీస్ని కంటిన్యూ కాకుండా 5 సంవత్సరాలు వాళ్ళ టైం వేస్ట్ చేసి ఇన్ని నాటకాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి ఈ పాపం మొత్తానికి ప్రధాన కారకుడు. అంతే తప్ప వేరే వాళ్ళకి దీంతో సంబంధం లేదు. వాళ్ళు కూడా ఇందాక దుర్గా గారు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటానికి వాళ్ళకి గనక నిజంగా విద్యా అర్హతలు అవన్నీ ఉంటే ఉపాధి అవకాశాలు చాలా పెరగబోతున్నాయి, చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళు కొత్త ఉద్యోగాలకి వాటికి వాళ్ళు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. అందుకు ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. ఇంకొక పాయింట్ లాస్ట్లో అండి, పాపం అనవసరంగా ఈ వాలంటీర్లు జీతము లేదు, మొత్తం అందరి నోళ్ళల్లో నానారు, వైసీపీ వాళ్ళ నోళ్ళల్లో. లాస్ట్కి ఇప్పుడు నిందంతా కూడా వైసీపీ ఓడిపోవడానికి వాలంటీర్లే కారణం అని పడింది. అది జగన్మోహన్ రెడ్డి ఏ పాత మంత్రి చెప్పినా, మాజీ మంత్రి, ఏ మాజీ ఎంపీ చెప్పినా, ఎవరు చెప్పినా వైసీపీ వాళ్ళు వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాము. సో ఫైనల్గా వాలంటీర్ల మీద కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పే ముందు అసలు వాలంటీర్ని ఎందుకు రెన్యూబుల్ చేయలేదు అని చెప్పి ఫస్ట్ వైసీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందంటారు. ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు అదే కదా ఇందాక చెప్పింది. అసలు బొత్స ఇవాళ ఏం మాట్లాడాలి, మేము చేయలేకపోయామండి, మేము 8 నెలల ముందు మేము రెన్యువల్ చేయలేదని అలా మొదలుపెట్టుంటే కాస్త మర్యాద ఉండేది మండలిలో. అది లేకుండా దీన్ని ఏదో వాళ్ళనైతే రుద్దుతా. ఇంకొకటండి, అసలు వీళ్ళందరూ ఇందాక వారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న ఒక క్యాండిడేటు, ఒక ఉత్తరాంధ్రని చేతిలో పెట్టుకున్న ఒక క్యాండిడేటు అసలు నీ ప్రశ్న అడుగుతున్నానంటే నా ఆలోచన లేకపోవటం ఏంటండి, అసలు వాలంటీర్ల గురించి ప్రస్తావించటం ఏంటి, ఇది మనం కదా రెన్యువల్ చేయలేదు, అసలు మనం ఎత్తకూడదు ఇదనే ఒక జ్ఞానం లేకుండా ఈరోజు ఫూల్ అయింది ఆయన. కాబట్టి అసలు ముందు జగన్మోహన్ రెడ్డి చాలా వాటికి బదులు చెప్పాలి, అందులో ఇదొకటి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.